అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి జూలై నెలలో 2, 3, 4, 5 తేదీల్లో ఏం జరగబోతుందో తెలుసుకోండి. ఈ 4 రోజుల్లో కూడా మీకు భారీ మార్పులు, కీలకమైనటువంటి కొన్ని సమాచార సేకరణలు, అలాగే మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, మీ యొక్క ప్రవర్తన తీరు, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సింహరాశి వారు కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా సింహరాశి వారి గురించి తెలుసు. ఈ రాశి వారి జీవితంలో నిజంగా ఒక అపూర్వమైనటువంటి ఊహించినటువంటి రోజులుగా ఈ 4 రోజులు మిగలబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహా అద్భుతం జరగబోతుంది. మంచి సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో జరగబోయేటటువంటి శుభ పరిణామాలను మీరు చూసి మీ కళను మీరే నమ్మలేనటువంటి అద్భుతమైనటువంటి స్థితికి మీరు చేరుకోబోతున్నారు. మీకు తెలియకుండానే అత్యంత గోప్యంగా ఏదైనా కానీ ఒక దైవశక్తి మీ జీవిత గమనాన్ని శాసించబోతుంది. మీ తలరాతను తిరగరాయబోతుంది. ఇది అక్షర సత్యం. మీరు నిజం అనుకున్నా, నమ్మినా నమ్మకపోయినా, మీరు ఎంత ముఖ్యమైనటువంటి పనుల్లో ఉన్నా కానీ, ఎంత తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడితో ఉన్నా కానీ, వీటన్నిటినీ కూడా కొంచెం సేపు ప్రశాంతంగా పక్కన పెట్టి ఈరోజు ఈ వీడియోను, ఈ మాటలను కాసేపు మీ మనసుతో ఆలోచించి కాసేపు వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోపోయేటటువంటి ఈ విషయాలను నిజంగా మీరు చాలా ప్రశాంతంగా ఉండేందుకు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఈ మాటలు మీ భవిష్యత్తుకు తిరుగులేనటువంటి మంచి బంగారు బాటలు వేస్తాయి. కాబట్టి దయచేసి వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే మీ జీవితంలో ఎటువంటి అద్భుతమైనటువంటి మార్పు సంభవించబోతుంది అనేది కూడా మీకు సంపూర్ణంగా తెలుస్తుంది. ముఖ్యంగా మీ ఇంటికి చాలా రోజుల నుండి అని చెప్పుకోలేం కానీ ప్రతిరోజు కూడా ఒక దైవశక్తి అనేది రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళుతుందనేటటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. మరి ఇంతకీ అసలు ఆ దైవశక్తి ఎవరు? అసలు ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా ఆ దైవశక్తి మీ ఇంటికి ఎందుకు వస్తుంది? మీకు కనుక తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవడమే కాకుండా వర్ణించలేనటువంటి ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మీ జీవితాన్ని మేము ఇంతగా అనవసరమైనటువంటి లేనిపోని ఆలోచనలతో, సమస్యలతో వీటన్నిటినీ కూడా ఇరుక్కొని ఉన్నాం కానీ, పశ్చాత్తాపడ్డాం కానీ ఇప్పటి వరకు మాకు ప్రయోజనం దొరకలేదు. అసలు మేము ఏమనుకుంటున్నా కూడా అది నెరవేరడం లేదు, ఏదనుకున్నా కూడా అది ముందుకు వెళ్ళడం లేదని చెప్పి బాధపడుతుంటారు కదా. మరి ఇంతకీ ఆ దైవశక్తి ఎప్పటి నుండో మీ మీద కరుణాకటాక్ష వీక్షణలను ప్రసరింపచేస్తూ ఉంది. కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీ సమస్యలకు మీరే కారణమవుతూ ఉన్నారు. మానసికంగా ఎంతో నలిగిపోతున్నారు. స్పష్టంగా దీన్ని ఒకసారి మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది మీకే. ఇది పరమ సత్యం. కాబట్టి మీకు ఈ విషయం తెలిసిన తర్వాత నిజంగా ఆనంద బాష్పాలు ఆగకుండా వస్తాయి. మీరు ఇన్నాళ్ళుగా పడినటువంటి ప్రతి కష్టానికి కూడా, అనుభవించినటువంటి ప్రతి సమస్యకు సరైనటువంటి సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని అత్యంత కఠినమైనటువంటి సందర్భాలలో భగవంతుడు అనేవాడు నిజంగా ఉన్నాడా? ఉంటే అసలు మాకు కష్టాలు ఎందుకు? మేము ఎందుకు ఇలా బాధపడతాం? ఇంత పగపట్టాడు మా మీద భగవంతుడు అని చెప్పి మనం తీవ్రంగా స్వామిని నిందించిన అటువంటి క్షణాలు కూడా ఎన్నో దాగున్నాయి ఈ రాశి వారికి. కానీ మీ ఆవేదనలో మీరు పలికినటువంటి ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటు ఒక్కసారి మీరే ఆలోచించుకుంటే అవగతమవుతుంది. నిజం తెలుసుకున్న తర్వాత మీరు నిజంగా చాలా బాధపడతారు. దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకునే తీరుతారు. జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఒకవేళ వీక్షణమైనటువంటి స్వభావం ఎన్నో రకాలుగా ఉంటాయి. అలాగే ఆ కోవకు చెందినదే ఈ రాశికి కూడా ఎంతో విశిష్టమైనటువంటి గుర్తింపు ఉంది. ఈ రాశి చక్రంలో ఇది చాలా విశిష్టతను కూడా పొందింది. అలాగే మిగిలిన రాశుల కంటే కూడా ఎంతో భిన్నమైనది, లోతైనది. అలాగే వీరిని అర్థం చేసుకోవడం కూడా పెద్ద సవాలనే చెప్పుకోవచ్చు. ఒకసారి వీరిని అర్థం చేసుకుంటే అంతకంటే గొప్ప స్నేహితులు కూడా వీరికి ఎవ్వరూ కూడా మరెవరికి దొరకరన్నట్లుగా ఉంటారు. ఇక ఈ రాశికి ఎప్పుడూ కూడా ఈ రాశి వారు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా చాలా లోతుగా ఆలోచిస్తారనమాట. ఎవరికి కూడా ఏ విషయాలను చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు. అలాగే ధైర్యానికి, పోరాట ప్రతిభకు వీరికి వీరే స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఈ రాశి వారిలో ఎక్కువగా దేని గురించి అయినా కానీ ఇది చేస్తామంటే చేస్తే తీరుతారు. పట్టుదల చాలా ఎక్కువ అనమాట. అలాగే చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటారు. తన పని తాను చేసుకుంటూ పోతున్నట్లుగా కనిపిస్తారు. కానీ దానికి ఏదైనా కానీ వీరికి సంబంధించింది ఏదైనా ఆపద కానీ, ప్రమాదం కానీ
వస్తుందని చెప్పి ముందే కనుక తెలిస్తే మాత్రం వీరు చాలా అంటే చాలా వీరి ఆత్మరక్షణ కోసం ఎంతకైనా కానీ పోరాడతారనమాట. సాధారణంగా వీరు ఎవరి జోలికి వెళ్ళరు, వివాదాలకు కూడా చాలా దూరంగా ఉంటారు. కానీ ఎవరైనా వీరిని మోసం చేసినా, కించపరిచినా, లేదంటే వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా అస్సలు సహించలేరు. ఎవరైనా అంతే కదండి. మరి వీరి స్పందన కూడా అంతే విధంగా తీవ్రంగా ఉంటుందన్నమాట. అందుకే వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఏంటంటే భావోద్వేగాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. వీరికి నీటికి ఏ విధంగా అయితే లోతుగా ఉండేటటువంటి గుణం ఉంటుందో అంతే విధమైనటువంటి గుణం కూడా వీరికి ఉంటుంది. పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించినా లోపల సముద్రం అంత భావోద్వేగాలు వీరిలో దాగుంటాయి. ప్రేమ, ద్వేషం, ఆనందం, బాధ ఏదైనా కానీ మీరు చాలా తీవ్రంగా అనుభవిస్తారు. అలాగే ఈ రాశి వారి యొక్క లక్షణాల్లో ఒకటి వీరి రహస్య స్వభావం అండి. వీరు తమ మనసులో విషయాలను అంత సులభంగా ఎవరితో కూడా చెప్పుకోరనమాట. అలాగే వీరి జీవితం ఒక తెరిచినటువంటి పుస్తకంలా ఉండదు. వీరి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యమని చెప్పుకోవాలి. ఈ కారణంగానే వీరిని చాలామంది అపార్థం కూడా చేసుకుంటుంటారు. అలాగే వారు తమ భావాలను, బలహీనతలను బయటపెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమోనని చెప్పి భయపడుతూ ఉంటారు. అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైనటువంటి ఒక పెద్ద గోడనే కట్టుకొని జీవిస్తూ ఉంటారు ఈ రాశివారు. కేవలం తాము పూర్తిగా నమ్మినటువంటి కొద్దిమంది మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతించేలా ఉంటారు. ఇక వీరికి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి శక్తి అంతర్దృష్టి. ఎదుటివారి మనసులో ఏముందో వీరు నిజం చెప్తున్నారా లేదంటే అబద్ధం చెబుతున్నారా అని చెప్పి వీరు చాలా అంటే చాలా ఎక్కువగా చూసి చూడగానే సులభంగా పసిగట్టగలరనమాట. వారి కళ్ళల్లోకి చూసి వారి మాట తీరును బట్టి అలాగే వారి యొక్క ప్రవర్తన బట్టి వారి అసలు ఉద్దేశాన్ని తెలుసుకుంటారనమాట. ఈ శక్తి కారణంగా వీరిని మోసం చేయడం దాదాపు చాలా అసాధ్యమని చెప్పుకోవాలి. ఎవరైనా వీరి ముందు నాటకాలు ఆడినా, కళ్ళబుల్లి కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు. అందుకే వీరు నిజాయితీగా ఉండేవారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అలాగే నమ్మక ద్రోహాన్ని కూడా అస్సలు సహించలేరు. అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వడానికైనా కానీ వెనకాడరు. అలాగే తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడటానికి వీరు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. ఇక వీరి స్నేహం చాలా లోతైనది, అలాగే శాశ్వతమైనది. అయితే వీరితో ఏదైనా కానీ స్నేహాన్ని పొందడం కూడా అంత సులభం కాదనమాట. వీరు ఎవరినైనా స్నేహితులుగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా కూడా ఎన్నో రకాలుగా పరీక్షిస్తారు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తారని చెప్పుకోవాలి. అలాగే వారిని గాయపరిచిన వారిని లేదంటే క్షమించడం కూడా చాలా కష్టమని చెప్పుకోవచ్చు. ఆ గాయం వీరి మనసులో ఎప్పటికీ కూడా ఒక మాయని మచ్చలా ఉండిపోతుంది. అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం కూడా ఒక నిప్పుతో చెలగాటం ఆడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓటమిని అంత సులభంగా కూడా అంగీకరించరు. ఒకసారి ఓడిపోయినా మరలా రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించరు. అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా నాయకులుగా చాలా గొప్పగా ఎదుగుతారు. జీవితంలో వీరు అంకిత భావంతో పనిచేస్తారు. ఏదైనా కానీ పనిని మొదలు పెడితే దానిని పూర్తి చేసే వరకు విడిచిపెట్టరు. ఏకాగ్రత చాలా అమోఘంగా ఉంటుంది. పరిశోధన, గూఢాచార్యం, సైకాలజీ, సర్జరీ వంటి లోతైనటువంటి విశ్లేషణ వీరికి ఎంతో అవసరం. అలాగే వీటి రంగాల్లో కూడా వీరు బాగా రాణిస్తారన్నమాట. ఇక వీరికి అధికారం అంటే ఇష్టం. ఇతరుల కింద పనిచేయడం కంటే తామే నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు. ఇక వీరిలో సహజమైనటువంటి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక బృందాన్ని నడిపించడంలో, కష్టమైనటువంటి పనులను పూర్తి చేయడంలో వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం విషయాన్ని చెప్పుకున్నాం కదండి. ప్రేమ సంబంధాల విషయంలో ఈ రాశి వారు చాలా తీవ్రంగా ఉంటారు. ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక వీరి ప్రేమలో స్వచ్ఛత, లోతు ఉంటాయి. కానీ అదే సమయంలో వీరిలో అసూయ తమ వారనేటటువంటి భావన కూడా ఎక్కువగా నిండుకొని ఉంటాయి. తమ భాగస్వామి నుండి సంపూర్ణమైనటువంటి నిజాయితీని, నమ్మకాన్ని ఈ రాశివారు ఆశిస్తారు. చిన్న అనుమానం వచ్చినా అస్సలు తట్టుకోలేరు. ఇక వీరి ప్రేమ ఎంతో తీవ్రంగా ఉంటుంది. అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారిపోతుందన్నమాట. అందుకే వీరితో బంధంలో ఉన్నవారు చాలా ఓపికగా, నిజాయితీగా ఉండాలి. వీరిలో ఉండేటటువంటి మొండితనం ఒక్కోసారి వీరికి మేలు చేస్తే మరొకసారి కీడు చేస్తుంది. ఈ మొండి పట్టుదలే కొన్నిసార్లు వీరిని విజయానికి దగ్గర చేస్తే మరికొన్నిసార్లు సంబంధాలు దెబ్బతినడానికి కారణమవుతుందనే చెప్పుకోవచ్చు. అలాగే ఇతరుల సలహాలు వినడానికి వీరు అంతగా ఇష్టపడరు. తమకు తెలిసినదే సరైనది అనేటటువంటి భావన వీరిలో బలంగా ఉంటుంది. వీరు తమ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను
మనుషులను అలాగే తమ అదుపులో ఉంచుకోవడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి అనేక కష్టాలను పరీక్షలను పెట్టేటటువంటి శని భగవానుణ్ణి శాంతింపచేయేటటువంటి శాసించగలిగినటువంటి ఏకైక శక్తి పరమేశ్వరుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులై ఉన్నారు చాలామంది. లేదంటే వీరి మనస్తత్వం, వీరి ఆలోచన, తీవ్రమైనటువంటి స్వభావం శివుడి తత్వానికి దగ్గరగా ఉంటుంది. అందుకే పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలాగా భావించి ప్రత్యేకంగా మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాలలో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, లేదంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియనటువంటి సానుకూల శక్తి, ఒక దైవిక ప్రమలం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడి నుండో కానీ సుగంధభరితమైనటువంటి విభూది వాసన రావడం కానీ, లేదంటే గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం కానీ, చాలా మెల్లగా వినిపించడం కానీ, కర్పూర వాసన రావడం కానీ, ఇటువంటివన్నీ కూడా జరిగి ఉండవచ్చు. అవేమీ కూడా మీ భ్రమ అయితే కాదండి. అవి మీ ఊహలు అంతకన్నా కూడా కాదు. సాక్షాత్తు పరమేశ్వరుడు మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడని చెప్పి మీరు భావించిన వేళ తరువాత మీ జీవితం అంతా కూడా ఎక్కువగా మారిపోవడానికి అవకాశాలుంటాయి. అంటే అనడానికి అవే సృష్టమైనటువంటి తిరుగులేని సంకేతాలను చెప్పుకోలేం. కానీ భగవంతుడు ఏంటంటే మనల్ని ఆయనను తెలుసుకోవాలని చెప్పి అనేక విధాలుగా ప్రేరేపిస్తాడనమాట. కాబట్టి మనం చేసేటటువంటి పూజలు కానీ, దైవనామ స్మరణ కానీ, యాగాలు కానీ, హోమాలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కువగా స్వామి కోరుకోడు. కేవలం మన భక్తిని, స్వచ్ఛమైనటువంటి నమ్మకాన్ని, నిర్మలమైనటువంటి మనసును మాత్రమే కోరుకుంటాడు. కాబట్టి మీరు చేయవలసింది ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అని కనీసం 108 సార్లైనా జపించుకోండి. ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్నటువంటి అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. తెలియనటువంటి ధైర్యం, అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం మీకు కలుగుతాయి. ఇక అలాగే అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, లేదంటే ప్రతి సోమవారం రోజు, శనివారం రోజు శివాలయానికి వెళ్ళిరండి. ఒక రాగి చెంబులో స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకొని ఆ యొక్క పరమేశ్వరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేసుకోండి. ఒక మారేడు దళాన్ని భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను, బాధలను, కోరికలను స్వామి పాదాల వద్ద ఉంచేసి రండి. ఖచ్చితంగా ఆయన మీ యొక్క మొరను ఆలకిస్తాడనే చెప్పుకోవాలి. అలాగే మీ కులదేవత ఆరాధన చేసుకోండి. పరమేశ్వరుడు ఆశీస్సులు మీకు తోడైతే ఇంకా మిమ్మల్ని ఆపగలిగేటటువంటి శక్తి ప్రపంచంలో ఎవరికీ ఉండదు. మీ శత్రువులు మీకు తెలియకుండా హాని చేయాలనుకునేటటువంటి మీ మీద నరదృష్టి, నరఘోష, అలాగే ఇటువంటివన్నీ కూడా మీ దరిదాపులకు కూడా రాలేవు. మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో అఖండ విజయం, ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులను తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడూ కూడా నిలకడగా ఉండేలాగా అన్ని వేళలా కూడా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖర్చులు కూడా అదుపులోకి వస్తాయి. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే సంపాదించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీకు మంచి అవకాశాలు తలుపు తట్టేలా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో అమూల్యమైనటువంటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో గొడవలు, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి అందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మీ భాగస్వామితో మీ అనుబంధం మరింతగా బలపడి మీ యొక్క దాంపత్య జీవితంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా సంతోషంగా మీరు కాలం గడుపుతారు. అయితే పరమేశ్వరుడిని మీ మనసులో ప్రతినిత్యము కూడా మీ హృదయంలో నిలుపుకొని స్వామిని ఆరాధిస్తూ ఉండండి. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ యొక్క పరమేశ్వర ఆరాధన, కులదేవత ఆరాధన మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథిలో మీ పక్కనే ఉండి అంగరక్షకులుగా వారు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. ఇది పరమ సత్యం. తెలుసుకున్న తర్వాత మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ 4 రోజుల విషయానికి వస్తే అండి, చాలా ఆనందంగా ఈ 4 రోజులు మీకు తెలియకుండానే మీరు పోయేలా చూస్తారు. అన్ని రంగాల వారికి కూడా ఈ 4 రోజుల్లో చాలా అనుకూలంగా ఉంటుందండి. మనకి ఏదైనా 4 రోజులు అనుకూలంగా ఉండబోతుందని తెలుసుకున్న తర్వాత మనం ఏదో ఒకటి అంటే దైవానికి సంబంధించినటువంటి పూజలు కానీ, మంచి పనులు కానీ చేయడం వల్ల కూడా మనకి ఇంకాస్త ఎక్కువగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. మంచి శుభవార్తలు వింటారు. అలాగే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ప్రేమికుల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అండి, ఇంట్లో ఉన్నటువంటి సోదర సోదరీమణులు కానీ, లేదంటే మీకు సంబంధించినటువంటి దగ్గర బంధువులు ఏదైనా కానీ ఒక బంధాన్ని మీరు కోపతాపాలతో దూరం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక బంధం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుటుంబ సమస్యలు కానీ, లేదంటే ధన సమస్యలు కానీ, లేదంటే మీ యొక్క పనిలో ఏదైనా మీరు వెనకబాటు పట్టడం కానీ, ఇటువంటివి ఏవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ 4 రోజుల్లో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది నేను ఎందుకు చెప్పామంటే అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది.